శైతాన్ ఇది వష్ అనే గుజరాతీ ఫిల్మ్ కి అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ ఫిల్మ్ నేను ఇంకా చూడలేదు. మాధవన్ ఇందులో శైతాన్ గా యాంటోగనిస్ట్ రోల్ ప్లే చేశారు. అజయ్ దేవగన్ అండ్ జ్యోతిక ఇందులో హస్బెండ్ అండ్ వైఫ్ గా యాక్ట్ చేశారు. వీళ్ళకి డాటర్ గా జంకీ బోడీవాలా యాక్ట్ చేసింది. నాకైతే ఈ మూవీ హర్రర్ మూవీ కన్నా జస్ట్ థ్రిల్లర్ మూవీ అనిపించింది. జంప్ స్కేర్స్ అండ్ సీట్ హెచ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నా, బట్ అవే మిస్ అయ్యాయి. ఇంకా మూవీ ప్లాట్ లోకి వస్తే అజయ్ దేవగన్, కబీర్ అండ్ ఫ్యామిలీ వీకెండ్ ట్రిప్ కోసం ఫామ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ సినిస్టర్ ఇంటెన్షన్స్ ఉన్న మాధవన్ అంగద్ ని మీట్ అవుతారు. మాధవన్ వాళ్ళ డాటర్ జాన్వీని తన బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసుకుని తన మైండ్ ని ఎలా కంట్రోల్ చేశాడు, ఎలా మ్యానిపులేట్ చేశాడు, ఎందుకు చేశాడు, అసలు అజయ్ దేవగన్ ఫ్యామిలీ లాస్ట్ కి తను సేవ్ చేశారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. ఫ్యామిలీ బాండింగ్ ని చాలా స్లోగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. మాధవన్ ఇంట్రో చాలా సింపుల్ గా క్యాజువల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ లైట్ గా ప్రామిసింగ్ వేలో టెన్షన్ ని అండ్ ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాయి. మెయిన్లీ డాటర్ జాన్వీ అండ్ మాధవన్ మధ్య వచ్చే సీన్స్ నీట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. మాధవన్ వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే మెజారిటీ ఆఫ్ ద సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే సీన్ కొంచెం చిల్లింగ్ గా మన అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. మెయిన్ గా జాన్వీ సిలిండర్ ఎక్కి కూర్చునే సీన్ చాలా స్కేరీగా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజ్ ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ గ్రాడ్యువల్ గా స్లో అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైకి సెకండ్ హాఫ్ లో నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. అసలు మాధవన్ ఎందుకు ఇలా ఫ్యామిలీస్ ని టార్చర్ చేస్తున్నాడు, తన రియల్ మోటివ్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మాధవన్ జాన్వీని ఫస్ట్ హాఫ్ నుండి డాన్స్ లేపిస్తూ స్లాబ్స్ కొట్టిపిస్తూ ఏదో బొమ్మతో ఆడుకున్నట్టు ఆడుకుంటూ ఉంటాడు. ఇదంతా జ్యోతిక అండ్ దేవగన్ చూస్తూ ఉంటారు. ఇవే సేమ్ కైండ్ ఆఫ్ సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక థ్రిల్లర్ లో రిపీటెడ్ సీన్స్ ఉంటే చూసే జనాలకి ఇంక థ్రిల్లే ఉంటది. కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. మాధవన్ జాన్వీని మ్యానిపులేట్ చేయాలనుకుంటే కిడ్నాప్ చేయొచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. బట్ ఫ్యామిలీని ఎందుకు ట్రబుల్ చేస్తున్నాడు అనేది కన్క్లూడ్ చేయలేదు. సెకండ్ హాఫ్ డ్రాగ్ చేసిన ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో బిల్డ్ చేసిన టెన్షన్ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా మిస్ఫైర్ అయ్యింది. మాధవన్ చేసే ఆ రిచువల్స్ లో అథెంటిసిటీ గానీ రియల్నెస్ గానీ మిస్ అయ్యింది. అలానే అజయ్ దేవగన్ తనని సేవ్ చేయడానికి వేసే ప్లాన్స్ లో కూడా ఎక్కడా మనకి ఆ వావ్ ఫ్యాక్టర్ కనిపించదు. చాలా మూవీస్ లో చూసేసామనే ఫీల్ వచ్చింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ మాట్లాడుకోవాలంటే మాధవన్ అండ్ జాన్వీ యాక్టింగ్ చించేశారు. మెయిన్ గా జాన్వీ తన యాక్టింగ్ తో ఆల్మోస్ట్ మూవీ మొత్తం తన షోల్డర్స్ మీద క్యారీ చేసింది. అజయ్ దేవగన్ అండ్ జ్యోతిక ఓకే, బీజిఎం ఈజ్ ఓకే, సినిమాటోగ్రఫీ పెద్దగా ఏం లేదు. సెకండ్ హాఫ్ లో డైరెక్షన్ అండ్ రైటింగ్ చాలా వీక్ గా అనిపించింది. ఓవరాల్ గా నాకైతే మూవీ వర్కౌట్ అవ్వలేదు. గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై వీక్ సెకండ్ హాఫ్ అనిపించింది. మాధవన్ చేసే బ్లాక్ మ్యాజిక్ కి ఒక రియల్ మోటివ్ కానీ ఇన్ డెప్త్ బ్యాక్ స్టోరీ అండ్ నరేషన్ కానీ ఇంకా చూపించి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.